అందరికీ నమస్కారం. ఈరోజు కథ పంతం ప్రేమ పార్ట్ 21. ఇక స్టోరీలోకి వెళ్తే, డోంట్ బీ నర్వస్ అంటూ భాను భుజం మీదుగా వెనక్కి వంగి బుక్ బయటకు తీశాడు విక్రమ్. ఆ బుక్ వైపు అర్థం కానట్టు చూస్తున్న భాను ముందు బుక్ పెట్టి తను మిస్ అయిన టాపిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేశాడు విక్రమ్. 4 రోజుల తర్వాత భాను తన వర్క్ని సబ్మిట్ చేసింది. ఆ వర్క్ ప్యాటర్న్ని చూసిన అద్వై విక్రమ్ భానుకి హెల్ప్ చేశాడని అర్థం చేసుకున్నాడు. తను హెల్ప్ చేస్తానంటే వద్దు అని అన్న భాను విక్రమ్ హెల్ప్ తీసుకోవడంతో విక్రమ్ ముందు తను ఓడిపోయినట్టుగా భావించాడు అద్వై. దాంతో విక్రమ్పై కోపం, భానుని ఎలా అయినా సరే దక్కించుకోవాలన్న పంతం అద్వైలో మరింతగా పెరిగింది. విక్రమ్ ఇండైరెక్ట్ వార్నింగ్ వల్ల మాయా కాలేజ్లో భాను గురించి పట్టించుకోనట్లు నటిస్తుంది. అద్వై భానుని బుక్ హౌస్లోనూ అప్పుడప్పుడు గణేష్ వాళ్ళ వర్క్ ప్లేస్లోనూ కలుస్తున్నాడు. రోజులు గడిచే కొద్దీ విక్రమ్ భానుపై చూపించే ప్రేమ, ఆమె నిర్ణయాలకిచ్చే విలువ వలన భానులో ఉన్న ఇన్సెక్యూర్ ఫీలింగ్ కొంచెం కొంచెంగా తగ్గుతూ విక్రమ్కి భానుకి మధ్య ఉన్న క్లోజ్నెస్ మరింతగా పెరుగుతోంది. భాను విక్రమ్ ప్రెజెన్స్ను, కేరింగ్ను కంఫర్టబుల్గా ఫీల్ అవ్వడం మొదలుపెట్టింది. వివేక్ భాను గురించి వెతుకుతూనే ఉన్నాడు, కానీ భానుకి సంబంధించిన ఏ విధమైన సమాచారం అతనికి తెలియడం లేదు. ఆ రోజు రెస్టారెంట్లో ఉన్న రూమ్ కూడా సారథి పేరున ఉండటం, వాళ్ళు ఉన్నది విఐపి క్యాబిన్స్ కావడంతో అక్కడ సీసీ కెమెరాలు కూడా లేకపోవడం వల్ల వివేక్కి భాను గురించి ఏమీ తెలియలేదు. ఇలా 4 months గడిచిపోయాయి. ఆ రోజుతో భానుకి సెమిస్టర్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయాయి. ఎగ్జామ్స్ రాసి రూమ్ నుండి బయటకు వచ్చిన భాను విక్రమ్కి కాల్ చేసింది. విక్రమ్ రావడానికి టైం పడుతుందని చెప్పడంతో కాలేజ్ గ్రౌండ్లో ఉన్న చెట్టు కింద ఉన్న బెంచ్పై కూర్చొని ఉంది భాను. భానుకి కాస్త దూరంలో కరణ్ అండ్ మాయా బ్యాచ్ కూర్చొని ఉన్నారు. విక్రమ్ రావడానికి టైం ఉండటంతో కంపెనీ వెబ్సైట్స్ని ఓపెన్ చేసి తన పేజీలోకి లాగిన్ అయ్యి తనకు వచ్చిన మెసేజెస్ను, ఈమెయిల్స్ను చెక్ చేస్తూ కూర్చుంది. మొబైల్లో తల దూర్చేసిన భాను తన వెనుక నిలబడి ఉన్న వారి ప్రెజెన్స్ని గమనించలేదు. భాను వెనుక నిలబడిన వ్యక్తి భానుకి దగ్గరగా వంగి భుజం మీద చేయి వేసి చెవిలో అదో రకమైన గొంతుతో కిటీ అని పిలిచాడు. ఆ పిలుపుకి వెనక్కి తిరిగి చూసిన భానుకి ముఖంలో ముఖం పెట్టినట్టుగా కళ్ళు పెద్దవి చేసి ఒక వింత ఎక్స్ప్రెషన్ పెట్టి చూస్తూ ఉన్న ముఖం చూసి ఉలిక్కిపడిన భాను ఒక్కసారిగా ఆ అని అరిచి తన చేతిలో ఉన్న బ్యాగ్తో అతన్ని కొట్టడం మొదలుపెట్టింది. ఆ రాక్షసి, ఏంటి ఆ కొట్టడం అంటూ అరుస్తున్న అనురాగ్ ముఖం మీదకి చేతిలోని బ్యాగ్ను విసిరేసిన భాను, సచ్చినోడా, ఏమైపోయారా ఇన్ని రోజులు? ఒక కాల్ లేదు, మెసేజ్ లేదు, ఉన్నావో పోయావో తెలియదు, సడన్గా ప్రత్యక్షమయ్యి భయపడతావా అని అంటూ అనురాగ్ వెంట పడింది భాను. ఒసే ఆగవే అంటూ బెంచ్ చుట్టూ తిరుగుతున్న అనురాగ్, అయినా నువ్వెప్పటి నుండి మనిషిలా భయపడడం మొదలుపెట్టావే అని అన్నాడు. నువ్వు నా చేతికి దొరకరా, అప్పుడు చెప్తాను అని అనురాగ్ వెంట పరిగెడుతూ అంది భాను. అబ్బచ్చా, రామ్మ రాకాసి, నన్ను కొట్టు అని నీకు దొరుకుతాను మరి అంటూ వెక్కరించి భాను చేతికి అందకుండా పరిగెత్తాడు అనురాగ్. బెంచ్ ఎక్కి అనురాగ్ని పట్టుకున్న భాను, హా ఏంటమ్మా, ఇప్పుడు చెప్పు, ఏంటి అన్నావు అని అనురాగ్ చేతిని మెలి తిప్పుతూ అంది. తన చేతిని భాను చేతి నుండి విడిపించుకొని భానుని పట్టుకున్నాడు అనురాగ్. దూరంగా కూర్చొని ఇదంతా చూస్తున్న కరణ్ను ఏవో జ్ఞాపకాలు మనసును మెలిపెడుతున్నాయి. తన కళ్ళలో నిండిన కన్నీళ్లు ఎవరికి కనిపించకూడదని అక్కడి నుండి వెళ్ళిపోయాడు కరణ్. పిలుస్తున్నా పట్టించుకోకుండా కరణ్ వెళ్ళిపోవడంతో ఈ పల్లెటూరు దగ్గర చాలా వేషాలున్నాయి. అయితే మేఘన చెప్పిన సీక్రెట్ లవర్ ఇతనేనా? వీడి వల్లేనా డాడీ నాకు వార్నింగ్ ఇచ్చింది అని అనుకుంటూ భాను వైపు ద్వేషంగా చూస్తూ కరణ్ వెళ్ళిన వైపు వెళ్ళింది మాయ. మాయ వెళ్ళి చూసేసరికి కరణ్ ఒక బెంచ్పై కూర్చొని ఉన్నాడు. కరణ్ పక్కన కూర్చొని అతని భుజంపై చేయి వేసింది మాయ. చైతి అని అన్న కరణ్ వాయిస్లోని బేస్కి భయపడిన మాయ, కరణ్ అది నువ్వు అని అంటూ ఉండగా లీవ్ నౌ అని అరిచాడు కరణ్. ఆ వాయిస్కు అదిరిపడిన మాయ కరణ్ నుండి దూరంగా వెళ్తూ, ఇదంతా ఆ పల్లెటూరు వల్లే, దానికోసం కరణ్ మొట్టమొదటిసారి నాపై అరిచాడు. దీని అమాయకపు ముఖంతో కరణ్ను కూడా దీని మాయలో పడేసుకుంది అని ఉక్రోషంగా అనుకున్న మాయ, నీ సంగతి చెప్తా అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. వీళ్ళ సంగతి ఇలా ఉంటే భాను అనురాగ్ వాళ్ళని చూస్తూ మరొకడు కూడా జలసీతో రగిలిపోతున్నారు. ఎవడు వీడు, ఎప్పుడు ఎవరిని పట్టించుకొని భాను కూడా వీడితో ఇంత క్లోజ్గా నవ్వుతూ మాట్లాడుతుంది అని అనుకున్న అద్వై భాను చెయ్యి అనురాగ్ పట్టుకోవడం చూసి కోపంతో రగిలిపోతూ వాళ్ళ వైపు నడిచాడు.
అప్పుడే వెనక నుండి అనురాగ్ చెవిని ఎవరో మెలిపెట్టడంతో అది చూసిన అద్వై చిన్నగా నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తన చెవి మెలిపెట్టింది ఎవరో అర్థం చేసుకున్న అనురాగ "హ్మ్, వచ్చేసింది నీ సేవియర్" అని అన్నాడు. ఆ మాట విన్న భాను అనురాగ్ చేతి నుండి తన చేతిని విడిపించుకొని వెనక్కి తిరిగి చూసింది. ఎదురుగా నిలబడి నవ్వుతూ చూస్తున్న అనుపమను చూసి అడ్డుగా ఉన్న అనురాగ్ను ఒక్క తోపు తోసింది భాను. దాంతో అనురాగ్ వెళ్ళి ఎదురుగా ఉన్న బెంచ్ మీద పడ్డాడు. కానీ అదేమీ పట్టించుకోకుండా భాను వెళ్ళి అనుపమని హక్ చేసుకుంది. ఈ 4 సంవత్సరాలలో భానుని దగ్గర నుండి చూసిన ఏకైక వ్యక్తి అను. భానుకి అనుపమ అంటే చాలా ఇష్టం. అనుపమ కూడా భానుని చాలా జాగ్రత్తగా ప్రేమగా చూసుకునేది. ఒకానొక టైంలో కంప్లీట్గా డిప్రెషన్లోకి వెళ్ళిన భానుని తిరిగి నార్మల్ చేసింది అనుపమే. అందుకే అనుపమ అంటే ప్రత్యేకమైన అభిమానం ఏర్పడింది భానుకి. ఎవరి దగ్గర ఎలా ఉన్నా సరే అను దగ్గరికి వచ్చేసరికి భాను చిన్నపిల్లలా ఇంకా చాలా ప్రొటెక్టివ్గా మారిపోతుంది. బెంచ్ మీద పడిన అనురాగ్ "ఆ, చచ్చాన్రా" అని నడుం పట్టుకొని బెంచ్ మీద కూలపడ్డాడు. అదేమీ పట్టించుకోకుండా భాను అను కబుర్లు చెప్పుకుంటుండడం చూసి తల కొట్టుకుంటూ "దేవుడా, ఎందుకు తండ్రి వీళ్ళిద్దరి మధ్య నన్ను బుక్ చేశావు" అని డ్రమాటిక్గా రాని ఏడుపును ఏడుస్తూ అన్నాడు అనురాగ్. "పక్కకి వెళ్ళి ఆడుకోమ్మా" అని అంది భాను. "ఒసేయ్ రాక్షసి, నువ్వు ఈ మధ్య మరీ సీలీ రాకాస్లా తయారవుతున్నావు. ఉండు నీ పని చెప్తా" అంటూ భాను మీదకి వెళ్ళాడు అనురాగ్. "అబ్బా, ఆపండి" అంటున్న అనుపమ ఒక వ్యక్తి సీరియస్ లుక్తో భాను దగ్గరకు రావడం చూసింది. అతను భానుని తాకే లోపలే వాళ్ళిద్దరికీ మధ్యగా భానుని తన వెనక దాచేసినట్టుగా నిలబడి అతన్ని వెనక్కి నెట్టింది అను. "హే" అని అరిచిన అతను అనుపమని చూసి మాట్లాడడం మర్చిపోయాడు. ఆ మాటతో వెనక్కి తిరిగి చూసిన భానుకి ఎదురుగా మాహిర్ కనిపించాడు. మాహిర్ని చూసి ముందుకు వస్తున్న భానుని అనుపమ ఆపేస్తూ "భాను, నువ్వు నా వెనకే ఉండు" అని చెప్పింది. అనురాగ్ కూడా అలర్ట్ అయ్యి భానుని ప్రొటెక్ట్ చేస్తున్నట్టుగా అనుపమ పక్కకు వచ్చి నిలబడ్డాడు. "అయ్యో దీదీ, నువ్వు భయపడకు, తన వల్ల నాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు" అంటూ మాహిర్ దగ్గరకు వెళ్ళింది భాను. "భాయ్, నువ్వేంటిక్కడా?" అని అంది భాను. భాను అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా అనురాగ్ వైపు చూస్తూ "అతను నిన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నాడు" అని అడిగాడు మాహిర్. విషయం అర్థం చేసుకున్న భాను నవ్వేస్తూ "అయ్యో, సరిపోయింది, ఒక్క నిమిషం, మీకు క్లారిటీ ఇస్తాను" అంటూ "మాహిర్ భాయ్, తాను అనుపమ మరియు అనురాగ్ నా ఫ్రెండ్స్. హైదరాబాద్ నుండి నన్ను కలవడం కోసం వచ్చారు. అనుదిది, తను మాహిదర్, అందరూ మాహిర్ అంటారు, మేరా భాయ్" అంటూ ఒకరిని ఒకరికి పరిచయం చేసింది భాను. అనుపమకు మాహిర్కు ముఖపరిచయం లేదు, కానీ భాను వల్ల ఒకరి గురించి మరొకరికి తెలుసు. విక్రమ్ ఇంకా రావడంతో కాలేజ్కి దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి వెళ్ళారు అందరూ. "భయ్యా, నువ్వు ముంబైలో ఉండాలిగా, విజయవాడలో ఏం చేస్తున్నావు" అని అడిగింది భాను. "ఇక్కడ బ్రాంచ్ విజిట్ చేయడానికి వచ్చాం. బాబా నిన్ను చూడాలి అన్నారు, అందుకే నిన్ను తీసుకువెళ్దామని వచ్చాను" అని అన్నాడు మాహిర్. "బాబా ఇప్పుడు ఇక్కడే ఉన్నారా" అని మెరిసే కళ్ళతో అడిగింది భాను. మార్నింగ్ వచ్చారు" అని అన్నాడు మాహిర్. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేది ఏమాత్రం అర్థం కాక అనురాగ్కు బుర్ర వేడెక్కిపోతుంటే కంగారు ఎక్కువయ్యి "అను, ఎవరి మాహిదర్? సడన్గా ఊడిపడి భానుని చెల్లి అంటున్నాడు, బాబా వచ్చాడు అంటున్నాడు, నిన్ను కలవాలి అంటున్నాడు. కొంపతీసి భాను వెనుక ఏదైనా సమరసింహారెడ్డి లాంటి స్టోరీ ఉందంటావా" అని అన్నాడు అనురాగ్. అనురాగ్ వైపు చిరుకోపంగా చూస్తూ "నువ్వు నోరు మూసుకుంటావా" అని అంది అనుపమ. మూతి ముడుచుకొని కూర్చున్నాడు అనురాగ్. భాను మొబైల్ రింగ్ అవడంతో కాల్ లిఫ్ట్ చేసిన భాను విక్రమ్ను రెస్టారెంట్లోకి రమ్మని చెప్పింది. విక్రమ్కు అక్కడ ఉన్న వాళ్ళను పరిచయం చేసిన తర్వాత అందరూ కలిసి ధర్మేంద్ర, బాబా గెస్ట్ హౌస్ దగ్గరకు వెళ్ళడానికి బయలుదేరారు. అనుపమ వద్దని చెప్తున్నా వినకుండా "మీరు మా భానుకి ఫ్రెండ్స్ అయినప్పుడు మిమ్మల్ని ఇలా ఎలా వదిలేస్తాం? రేపు మీ ఫ్లైట్ టైంకి మిమ్మల్ని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసే వరకు మీ బాధ్యత నాది" అంటూ వాళ్ళకి హామీ ఇచ్చి మరీ ఒప్పించాడు మాహిర్. మాహిర్ పనులంటినీ ఒక కంట కనిపెడుతూ ఉన్న భాను కూడా అనుపమను తనతో పాటు రమ్మని అడిగింది. ఇక చేసేదేమీ లేక అనుపమ కూడా వాళ్ళతో వెళ్ళడానికి ఒప్పుకుంది. మాహిర్ తన కార్ ఎక్కమంటూ భాను కోసం కార్ డోర్ ఓపెన్ చేశాడు. అటువైపు వెళ్ళబోయిన భానుని చేయి పట్టుకొని ఆపేసిన విక్రమ్ "మన కార్ ఎక్కు" అని అన్నాడు. భాను చేతిని అటు ఒకరు ఇటు ఒకరు పట్టుకొని నిలబడిన ఇద్దరి మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఒకరి తర్వాత మరొకరి వైపు చూసింది భాను. ఏ ఒక్కరు తగ్గకుండా చూపులతోనే కత్తులు దూసుకుంటున్నారు ఇద్దరు. ఇక వాళ్ళతో పడలేనన్నట్టుగా ఇద్దరి నుండి చేతులు విడిపించుకొని "నేను క్యాబ్లో వెళ్ళిపోతాను" అంటూ ముందుకు వెళ్ళింది భాను. అంతలో ఒక బాడీగార్డ్ భాను దగ్గరకు వచ్చి "మేం సాబ్,
ఏ గాడి ఆప్కే లియే అని చెప్పి కార్ డోర్ ఓపెన్ చేశాడు. భాను ఆ కార్ ఎక్కగానే ఇటువైపు నుండి విక్రమ్, అటువైపు నుండి మాహిర్ ఎక్కి కూర్చున్నారు. భాను పడుతున్న అవస్థ చూసి అనుపమకు నవ్వు వస్తుంటే అనురాగ్ మాత్రం ఆశ్చర్యంగా చూస్తూ, డౌట్ లేదు, ఈ తింగర్ వెనుక ఏదో ఆదినో లేదా ఇంద్ర లాంటి స్టోరీ ఏదో ఉంది అని అన్నాడు. ఒక బాడీగార్డ్ అనుపమ దగ్గరికి వచ్చి, మేడం మీరు ఈ కార్ ఎక్కండి అంటూ మాహిర్ కార్ డోర్ ఓపెన్ చేశాడు. అది చూసి భాను మాహిర్ వైపు చూడగా మాహిర్ బయటకు చూస్తూ కూర్చున్నాడు. మాహిర్ని చూసి నవ్వుకున్న భాను, అనుదీది నీతో ఉంటే షీ విల్ బీ హ్యాపీ అని అనుకుంది. సిటీకి దూరంగా కృష్ణానది వ్యూ చక్కగా కనిపించేలా కాస్త ఎత్తుగా ఉన్న ప్రదేశంలో ఉంది ఆ గెస్ట్ హౌస్. మాహిర్ బాడీగార్డ్స్ ముందు వెళ్ళగా విక్రమ్ బాడీగార్డ్స్ వెనక వస్తున్నారు. మధ్యలో ఉన్నాయి విక్రమ్ అండ్ మాహిర్ కార్లు. కార్ దిగి గెస్ట్ హౌస్లోకి వెళ్ళేసరికి హారతి పళ్ళంతో రెడీగా ఉంది మాహిర్ వాళ్ళ అమ్మ లీలావతి గారు. హారతి ఇచ్చి లోపలికి తీసుకువెళ్ళిన లీలా కాళ్లకు నమస్కారం చేసిన భాను అనుపమను లీలాకు పరిచయం చేసింది. అను గురించి ఇంతకు ముందే తెలిసి ఉండటం వల్ల అనుపమ తలను నిమురుతూ, మా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అని అంది లీలా. ఆమె స్పర్శ అమ్మ ప్రేమను వంచగా ఆశీర్వాదం తీసుకుంది అనుపమ. మా బాబాయ్ ఎక్కడున్నారు అని అడిగింది భాను. చిన్నగా నవ్విన లీలా, ముందు మీరు నాతో రండి అంటూ వారిద్దరిని తీసుకొని పైన రూమ్లోకి తీసుకువెళ్ళింది లీలావతి. ఈ రూమ్ నీకోసం మీ బాబా రెడీ చేయించారు, ఇక్కడ నీకు కావలసినవన్నీ మాహిర్ నీకోసం ఏర్పాటు చేశాడు అంటూ రూమ్ను చూపిస్తోంది లీలా. కింద హాల్లో ఉన్న అనురాగ్ అక్కడంతా పరిశీలనగా చూస్తున్నాడు. అతను కూడా బిజినెస్ ఫ్యామిలీకి చెందినవాడే అయినా విక్రమ్ ఇంకా ధర్మేంద్రతో పోల్చుకుంటే వాళ్ళ దర్దాపుల్లో కూడా ఉండరు. విక్రమ్ అండ్ మాహిర్ మాత్రం నిశ్శబ్ద యుద్ధాన్ని చేస్తున్నారు. అరగంట తర్వాత భాను అనుపమలను తీసుకొని కిందికి వచ్చింది లీలా. రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో లిమిటెడ్ జ్యువెలరీ పెట్టుకొని ఉన్న అనుపమను చూసిన మాహిర్ కళ్ళు అనుపమను ఫిక్స్ అయిపోయాయి. పచ్చరంగు చీరలో వంటి నిండా నగలతో స్టెప్స్ దిగుతూ వస్తున్న భానుని చూసిన విక్రమ్ మాటలు మర్చిపోయి రెప్ప కూడా వేయకుండా చూస్తూ నిలబడ్డాడు. కిందకు వచ్చిన భాను విక్రమ్కి మాహిర్కి మధ్యలో నిలబడి మాహిర్కి మాత్రమే వినిపించేలా ప్యార్ మే పడిపోయామే ఓ మియా తెరే ప్యార్ మే పడిపోయామే అంటూ పాడింది. దాంతో నార్మల్ అయిన మాహిర్ భాను వైపు చూస్తూ చుప్ అంటూ ఎదురుగా ఉన్న రూమ్లోకి వెళ్ళాడు. 5 నిమిషాల తర్వాత సుమారు 60 నుండి 65 సంవత్సరాల వయసున్న ఒక వ్యక్తి మాహిర్ భుజంపై చేవేసి ఆ రూమ్ నుండి బయటకు వచ్చాడు. అతన్ని చూడగానే బాబా అంటూ ఎదురు వెళ్ళి కాళ్లకు నమస్కారం చేసింది భాను. భాను తలను ప్రేమగా నిమురుతూ గుడియా అంటూ హత్తుకున్నాడు ధర్మేంద్ర. ఎదురుగా ఉన్న విక్రమ్ను చూపిస్తూ ధర్మేంద్రకు ఏదో చెప్పాడు మాహిర్. విక్రమ్ వైపు సూటిగా చూస్తూ కమ్ విత్ మీ అని అన్నాడు ధర్మేంద్ర. బాబా ఓ ఆప్కి అంటూ ఏదో చెప్పబోయిన భాను వైపు ధర్మేంద్ర సూటిగా చూడడంతో సైలెంట్ అయిపోయింది. తర్వాత ఏం జరిగిందో, ఇంతకీ ధర్మేంద్ర విక్రమ్ని ఎందుకు పిలిచాడు, నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.